యేసు ప్రభు యొక్క మొదటి రాకడ, మానవుడు రక్షణ పొందుట కొరకు. యేసు ప్రభు వారి రెండవ రాకడ, రక్షణ పొందిన మానవుణ్ణి ఆయనతో ఉండటానికి తీసుకొని వెళ్ళేట కొరకే రానయ్యన్నాడు. మొదటి రాకడ ఎందు యేసును విశ్వాసం ఉంచిన వారు రెండవ రాకడ కొరకై సిద్ధపడుతున్నారు. పౌలు అపోస్తలులు కొరింథీలో ఉన్న దేవుని సంఘము ఆ రాకడ కొరకు సిద్ధపడాలని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఆఖరి వచనాల్లో ఆ ప్రభు రాకడ కొరకై ఎలాగ మనం ఎదురు చూడవలసిన వారు, సిద్ధపడవలసిన వారు మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ద లార్డ్ ఈజ్ కమింగ్, ప్రభు వస్తున్నాడు. బైబిల్లో ఆయన రాకడ గురించి ప్రవచనాలు చాలా ఉన్నాయి. ఎలా అనుమతిస్తే ఈ సాయంకాలము ఆయన గురించి కొన్ని సంగతులు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ద ప్రాఫెసీస్ ఆఫ్ హిస్ సెకండ్ కమింగ్, ఆయన రెండవ రాకడ గురించిన ప్రవచనాలు. కొన్ని వందలు గ్రంథస్థం చేయబడ్డాయని బైబిల్ పండితుల అభిప్రాయం. అన్నీ మనం చూడలేం కదా, కనుక ఒక్కటి మాత్రం మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. యెషయా 61వ అధ్యాయం, ఐజాయా చాప్టర్ 61. మొదటి వచనం మధ్య భాగం నుండి ఏం చదువుతా. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, ఇంకా చాలా సంగతులు రాస్తూ రాబోతున్నాడని జ్ఞాపకం చేయబడుతూ వచ్చింది. యేసు ప్రభు వారిని గురించిన ప్రవచనం. ఈ ప్రవచనం యొక్క గొప్పతనం ఏంటంటే, మొదటి రాకడ రెండవ రాకడ రెండు గ్రంథస్థం చేశారు ఈ వచనాల్లో. సువార్త ప్రకటించడానికి వచ్చినాడు అనేది మొదటి రాకడ, ఆయన ప్రతిదండన దినాన్ని ప్రకటించడానికి వచ్చినాడు అనేది రెండవ రాకడను జ్ఞాపకం చేస్తుంది. ఇదే లూకా సువార్తలో రాయబడింది. లూకా సువార్త 4వ అధ్యాయం, లూక్ చాప్టర్ 4. పదిహేడవ వచనం నుండి నేను చదువుతా. ప్రకాష్ గారు, సిస్టర్స్ వైపు కొన్ని కుర్చీలు వేయండి. మీ వైపు అన్నీ అట్లనే రాసి పోసుకుని ఉన్నారు. అనుకుండేవి కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చోండి. కింద కూర్చోగలిగి ఉండి కూడా కుర్చీ మీద కూర్చోవటానికి ప్రయత్నం చేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ అదే దేవుడు అనుమతిస్తే కష్టమవుతుంది. కొన్ని తెచ్చుకోవద్దండి, కోరి తెచ్చుకోవద్దండి. థ్యాంక్ యూ. మామూలుగా మన వాళ్ళు వచ్చే టైం ఇదే, కనుక ఇప్పుడే మనం రెడీగా ఉండాలి. లూకా సువార్త 4వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లుక్ చాప్టర్ 4 verse 17, 4:17. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా 19వ వచనం దాకా, ప్రభు హితవచనం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికింది. ఇప్పుడు ఈ రెండు వాక్యాలు దగ్గర పెట్టుకోండి. యేసు ప్రభు వారు యెషయా గ్రంథం 61 మొదటి 2 వచనాలు
ఇక్కడ తిరిగి సైట్ చేసినారు. లూకాసు వార్త 4:18-19, యెషయా గ్రంథం 61:2. లూకాసు వార్త 4 ఎక్కడ కట్ చేశాడు? ఎక్కడ దాకా సైడ్ చేశాడు, ఎక్కడ కట్ చేశాడు? ఎక్కడ కట్ చేశాడో చూడాలంటే యెషయా 61 చూడాలి. ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయనను పంపి ఉన్నాడు. కట్. ఏం కట్ అయింది? ఏ మాటలు కట్ అయ్యాయి? ప్రభువు ప్రతిదండన దినం, ద డే ఆఫ్ హిజ్ రెవెంజ్. ఆయన ప్రతిదండన చేసే దినంతో కట్ చేయబడింది. ఎందుకు అక్కడ కరెక్ట్ కట్ చేశాడు? రాలేదా చదవటానికి? ఆ పేజ్ అయిపోయిందా? ఇక్కడే ఈ రెండవ రాకడ జ్ఞాపకం చేసే ప్రవచనం. మొదట రాకడ హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చిన ఇయర్ ఆఫ్ ద గ్లాడ్నెస్, సువార్త దీనులకు, సామాన్యులకు, బలహీనులకు, ఇలాంటి వారికి సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడు అని కట్ చేసి అని వ్రాయబడిన చోట ఆయనకు దొరికాను. ఇప్పుడు కింద వరుస చూడండి, బైబిల్ చూడండి. ఎందుకంటే తక్కువ మంది ఉన్నాం కనుక ఎక్కువ బైబిల్ చూసి చెప్తాం. 20 వచనం, లూక్ చాప్టర్ 4:20. లూక 4:20. ఆయన గ్రంథము చుట్టి పరిచారకునికి ఇచ్చి ఆయన గ్రంథమును చెప్పండి చుట్టినాడు. పైన ఇప్పుడు 17 చూడండి, verse 17, ఆఖరి వరుస. ఆయన గ్రంథమును ఎవరు విప్పేది? యేసు ప్రభు. ఎవరు చుట్టేది? యేసు ప్రభు. ఇప్పుడు చుట్టినాడు. ఇంకా ఎక్కడి నుండి చుట్టాడు? హితవత్సరం అయిపోయిన తర్వాత ఇంక చుట్టేశాడు. దాని తర్వాత ఏముండాలా? ప్రభువు ప్రతిదండన దినం. అది తెరవలేదు. మరి ఎప్పుడు తెరిచాడు? చుట్టిన తర్వాత. ఆయనే చుట్టాడు, ఆయనే తెరవాలా. ఎప్పుడు తెరిచాడు? ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 5. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, రెవల్యూషన్ చాప్టర్ 5 verse 5. ఆ పెద్దలలో ఒకడు, ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును ఏం చేయటానికి? ఎవరు మూసేసినారు? నేను ఈ మాటలు చెప్తున్నాను, మీరు అనొచ్చు అది ఇది ఒకటేనా బ్రదర్? అది ఇది ఒకటేనా? అక్షరానుసారంగా కాదు, కానీ ఆయన ఈ గ్రంథమును తెరిస్తేనే 6వ అధ్యాయం నుండి ఏమొస్తాయి? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుండి ప్రతిదండన దినంలో జరగవలసిన శ్రమలు, ఆ తర్వాత మహాశ్రమలు అనేవి మనకు కనిపిస్తాయి. ఆ గ్రంథము మూయబడినంత దాకా ఏమి రావు? శ్రమలు రావు, మహాశ్రమలు రావు. ప్రభు యొక్క ప్రతిదండన దినము ఆరంభము కాదు. కనుక యేసు ప్రభువు వారు లూకాసు వార్త 4వ అధ్యాయంలో దేవాలయంలో ఉన్నప్పుడు మొదటి రాకడ కొరకు ఎందుకు వచ్చినాడు? ప్రభువు హితవత్సరము ప్రకటించుట కొరకు వచ్చి తిని. కరెక్ట్ కట్. ఆయన ఉన్నప్పుడు అంత ప్రతిదండన లేదు. దేర్ ఈజ్ నో రివెంజ్. ఆయన ప్రేమ చూపించడానికి వచ్చినాడు, దండించడానికి కాదు, శిక్షించడానికి కాదు. అందుకని ఆయన ఉన్నంతకాలం సువార్త ప్రకటించినాడు, బోధించినాడు. అయితే ఆయన వెడలిపోయిన తర్వాత మరలా రాబోతున్నాడు. ఇప్పుడు గ్రంథము విప్పగా ఆ తర్వాత జరిగే సంగతులే రెండవ రాకడ ఇదిమిద్దంగా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. ఈ ఒక్క ప్రవచనంలోనే
ఇంత దైవ మర్మం ఇమిడి ఉంటే మిగతా ప్రవచనాల సంగతి ఏంటి? ఆయన రాకడను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సామాన్యమైన సరళిలో మనమందరం గుర్తించి ఎరుగునట్లుగా వ్రాసిన తీరు అమోఘం. ఇప్పుడు ఆ ప్రతిదండన దినంలోనికి లేదు. యేసు ప్రభువు రానంత దాకా, రెండవ రాక రానంత దాకా కృపాకాలంలో ఉన్నాం. సిలువ దగ్గరికి వచ్చిన ఎంత ఘోరపాపి అయినా సిలువ నిరాకరించదు, త్రోసివేయదు. యేసు సిలువ రక్తం ప్రతి పాపిని కడిగి శుద్ధీకరిస్తుంది. అందుకే బీదలకు సువార్త ప్రకటించడానికి యేసు ప్రభు వారి భూమి మీదకి దిగి వచ్చినాడని వాక్యం గ్రంథస్థం చేయబడుతుంది. దేవాలయంలో జరిగిన సంగతి. ఆయన ఆ గ్రంథపు చుట్టూ మనకున్నంత బైబిల్ హ్యాండీగా ఆ దినాల్లో ఉండేది కాదు. చాలా పెద్దగా, ఇప్పుడు మీరు చాపు ఉంటుందే ఆ టైప్లో ఉంటాయి. దాని మీద రాసింటారు. అవి చుట్టేసి ఒక మూలక చాప ఎలాగ పెడతామో అలాగే చుట్టూ మూలక పెడితే యేసుప్రభు వచ్చినట్టు దాన్ని తీసుకుని వచ్చినారు. ఆయన చుట్టిన దాన్ని విప్పితే మన మాదిరి తేలిక గిట్టు చదివేది కాదు, పెద్దగా ఉంటుంది. దాన్ని అలాగే చదివేసి మళ్ళీ చుట్టేసి ఇచ్చినారు. పాతకాలంలో అలాగ ఉండేవి గ్రంథపు చుట్టలు అని వాటికి పేరు. ఇప్పుడు మనకి హ్యాండీకి వచ్చినాయి, ఇంకా చిన్న సైజులో వచ్చినాయి. హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇంకా సాఫ్ట్ కాపీ వచ్చింది, మొబైల్లో పెట్టుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు. టెక్నాలజీ పెరిగిపోయింది, సైజ్ తగ్గిపోయింది, ఆత్మీయత కూడా తగ్గిపోయిందంటే తప్పు కాదేమో. ఇప్పుడు ప్రభువు యొక్క ప్రతిదండ దినం కొరకై ఎదురు చూడగా, ఆయన రాకడ కొరకై పాజిటివ్ దృక్పథంతో కనిపెట్టుకొని ఉండాలని కోరబడుతున్నా. యేసు ప్రభు వారు మొదటి రాకడ ఈ భూమి మీదకి దీనిలోకి స్వార్థ ప్రకటించడానికి వచ్చినాడు. ఆయన నోరు తెరిస్తే ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది. ఆయన దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యచకితులయ్యారు. ఇంకా బోధిస్తే ఎంత బాగుండో అనుకున్నారు, అదే వాక్యం చెప్తే ఎంత బాగుండో అనుకున్నారు. మన దినాల్లో ఉన్నట్లు యేసుప్రభు దినాల్లో కూడా ఉన్నారు. ఆయన మాటలు చాలామంది అంగీకరించినారు, ఆయనే చాలామంది అంగీకరించినారు. కొంతమంది ఆయన మాటలు నిరాకరించినారు, ఆయన నిరాకరించినారు. యేసుప్రభు మన ఇంటికి వస్తే, మన ఊరికి వస్తే స్వీకరిస్తామా, త్రోసివేస్తామా? మా ఇంటికి రావద్దు అంటామా? ఉన్నారు అలాంటి వాళ్ళు. యేసుప్రభు అలాగ ఒక ఊరికి వెళితే ఆ ఊరు వాళ్ళు అన్నారు, మా ఊరు విడిచిపోమ్మని ఆయనను బ్రతిమాలుకొని. ఎవరైనా యేసుప్రభు మా ఊరికి వస్తాడో రావాలని అనుకుంటారు, కానీ మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అనే వాళ్ళు కూడా ఉంటారా? ఉన్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో ఎమ్మాయి గ్రామానికి వెళుతున్న ఇద్దరు జంట యేసును సాయంకాలం అయిపోయిందని వారు గుర్తించక రాత్రి మా ఇంట్లోకి వచ్చి కొద్దిసేపు ఉండిపోండి అన్నట్లుగా ఆయన బలవంతం చేసినారంట. యేసు వారితో ఉండేట కొరకు ఆయన లోపలికి వెళ్ళాను అనే వాక్యంలో రాయబడుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ రక్షించబడిన తర్వాత సుకారణ గ్రామస్తులు యేసుప్రభుని తమతో ఉండమని బలవంతం చేశారంట. యేసుప్రభు వారితో ఉన్నట్లు వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. కనుక సంగతి ఏంటంటే యేసుప్రభుని స్వీకరించిన వాళ్ళు, చేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో యేసు మాకొద్దు అని నిరాకరించిన వాళ్ళు ఉన్నారు. యేసు మాకొద్దు అంటే విపత్తు, యేసుని చేర్చుకుంటే విమోచన. విపత్తు కావాలా, విమోచన కావాలా? విడుదల కావాలా, విపత్తు కావాలా? విపత్తు ఇప్పటిదాకా జరిగే విపత్తులు ఇప్పుడు చూసేవి కాదు. ఇప్పుడు ప్రపంచం అంతటా చూస్తున్నాం. ఒక దగ్గర యుద్ధాలు, ఒక దగ్గర ల్యాండ్ స్లైడ్స్, ఒక దగ్గర అర్త్క్వేక్స్, ఒక దగ్గర కరువు, ఒక దగ్గర విపరీతమైన వర్షాలు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనకు కాదులే అని అనుకోవద్దు. అన్నీ కలిసి దాడి చేస్తే మనుషుడు ఎక్కడ నిలబడతాడు? ప్రకృతి వైపర్యాలనే మనుషుడు తట్టుకోలేడే, ప్రకృతిని శాసిస్తాడంటాడే. ప్రకృతి వైపర్యాలు మనిషి తట్టుకోలేనప్పుడు ప్రభు యొక్క ఉగ్రత దండాన్ని, దినాన్ని మనుషుడు తట్టుకోగలడా? ఇవన్నీ భయపెట్టడానికి చెప్పే మాటలు కాదు. ఇంకా యేసుని అంగీకరించకపోతే, యేసు సిలువలో మానవుని కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు కనుక, యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది కనుక యేసునందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తూ ఉన్నా. అలాంటి అవకాశము
ఈ రాత్రి ప్రభువు మీకు ఇచ్చాడు కనుక త్రోసివేయద్దు, దాటివేయద్దు ఆయన మనవి చేస్తున్నా. ఆయన వచ్చింది నీ కొరకే, నీ పాపాల కొరకే, నీ రక్షణ కొరకే, నీ జీవితాన్ని మార్చుట కొరకే. జీవితంలో సోలిపోయి, డస్సిపోయి, కృంగిపోయి, కృషించిపోయి, పాప క్షమాపణ లేక, మారు మనసు లేక, విడుదల లేక, ఏం చేయాలో తోచక, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావో ఎరగక జీవిస్తుంటే ఈ రాత్రి యేసు ప్రభువుని మీకు పరిచయం చేస్తున్నా. యేసు పాపుల రక్షకుడు, పాపుల విమోచకుడు. ఆ యేసునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ, మారు మనసు పొందాలని మనవి చేస్తున్నా. యేసునందు విశ్వాసం ఉంచిన మనము ఆ ప్రతిదండన దినానికి సంబంధించిన దాంట్లో నుండి తప్పించబడి యేసు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉండటానికి కొనిపోబడుతూ ఉన్నా. ఒకవేళ ఆయన ఇప్పుడే వస్తే ఎంత మంచిది. కొన్ని మిస్ అవుతాం అనుకో, రాత్రి భోజనము అవన్నీ. బట్ దట్స్ నాట్ ఎ బిగ్ మిస్ ఎనీవే. వీఆర్ గోయింగ్ టు గెయిన్ మచ్. కొంత మిస్ అయితేనే ఎక్కువ మనం పొందుతాం. ఈ లోకాన్ని మిస్ అయితే పరలోకాన్ని పొందుతాం. ఈ లోక వైభవాలు మిస్ అయితే పరలోక వైభవాన్ని పొందుతాం. ఈ లోక ఆధిక్యతలన్నీ మిస్ అయితే పరలోక భాగ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. వీ మిస్ దిస్, వై గెయిన్ ద అప్కమింగ్ వరల్డ్. ఈ లోకాన్ని మనం మిస్ చేసుకున్నా రాబో లోకం మనదవుతుంది. ఆయన రాజ్యము అంతము లేనిది. లూకాసు వార్త 1వ అధ్యాయంలో దేవుని దూత గాబ్రియేలు మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు చెప్పిన మాటలు మీకు తెలుసు కదా. లూకాసు వార్తలో కొన్ని స్టేట్మెంట్లు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే అయాం అంటే నేను. ఇంట్రడక్షన్ మామూలుగా చెప్తుంటాం కదా, బీటెక్ అక్కడ కోర్స్ చదివే పిల్లలు జూనియర్స్ వెళ్ళిన తర్వాత సీనియర్స్ అంటారా, చెప్పు ఇంట్రో చెప్పు అని. అప్పుడు వీళ్ళు ఏదో ఇంట్రో చెప్తూ ఉంటారు, నేను పలానా పలానా పలానా. ఇంకా పక్కన వాళ్ళు ఇంకా డబ్బా ఆపరా కానీ అని మళ్ళీ టాపిక్ డైవర్ట్ చేస్తుంటారు. లూకాసు వార్తలో ఇంట్రో ఏంటంటే ఒకళ్ళ గురించి ఒక్కొక్క ఇంట్రో. గాబ్రియల్, వాట్స్ యువర్ ఇంట్రో? నీ ఉపోద్ఘాతం ఏంటి? ఆయన చెప్పిన ఉపోద్ఘాతం ఎంత అందంగా ఉందో తెలుసా? ఐ యామ్ గ్యాబ్రియల్, ఐ స్టాండ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దైవ సాన్నిధ్యంలో నిలబడే నా పేరు గాబ్రియల్. అయాం అయాం అయాం. ఆయన మరియమ్మతో పలికిన మాట, నీవు గర్భవతవుతావు, కుమారునికి అంటావు, ఆయనకి యేసని పేరు పెడతావు, ఆయన రాజ్యం నాకు అంతము లేదు. హిస్ కింగ్డమ్ హస్ నో ఎండ్. ఆయన తరతరములు రాజు. దానియేలు గ్రంథంలో చెప్పబడింది, డొమినియన్ ఈజ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఆ శాశ్వతమైన రాజ్యము కొరకు, అంతము లేని రాజ్యం కొరకు 70-80 సంవత్సరాలు బ్రతికే మానవుని పాపము నుండి కడిగి పరిశుద్ధపరిచి ఆయన యొక్క కుమారుడుగా కుమార్తెగా చేసి పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టి ఆ నిత్య రాజ్యాన్ని ఇయ్యాలని కోరుకోవడం ఈ మానవ మైండ్కి అర్థమవుతుందా? ఈ మైండ్కి అర్థమయ్యే కొన్నే: తినడం, తాగడం, పాపం చేయడం. అంతకంటే ఇంకేం అర్థం కాదు. అదేంటి బ్రదర్ స్మార్ట్ ఫోన్ అవన్నీ అర్థమవుతుందంటే దానివల్ల ఏం లాభం ఉంది? దేవుని యొక్క కార్యాలు, అందుకే బైబిల్లో రాయబడింది, మనుషుని విషయమై దేవునికి కలిగిన తలంపులు ఆకాశం భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో దేవుడు మన విషయమై కలిగిన తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. కనుక దైవ సాన్నిధ్యంలోనికి మనం అందరూ వచ్చినప్పుడు ఆ దేవుని తలంపులు, దేవుని యొక్క కార్యక్రమాలు అర్థం కావడం ఈ మానవ జ్ఞానానికి మించింది. అందుకే బైబిల్లో రాయబడుతుంది, ఏవి సిద్ధపరిచినాడో కంటికి కనబడలేదు, చెవికి వినపడలేదు, మనుషుని యొక్క హృదయానికి గోచరము కాలేని అన్నిటినీ సిద్ధం చేసినాడు. మనం పరలోక రాజ్యంకి వెళ్ళిన తర్వాత వావ్, షాక్, స్పీచ్లెస్. అసలు మేము క్యాపిటల్ సిటీలో ఉన్నామని మేమే అనుకున్నామే, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిపోయింది. వాట్ ఎ ఫినామినల్ ల్యాండ్ ఈస్ దట్. ఎంత అగమ్య గోచరమైన దేశం అది. ఆ దేశంలోనికి మనం ప్రవేశించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ రాత్రి ఇంకా యేసును అంగీకరించకుండా, పాపక్షమాపణ పొందకుండా ఉంటే యేసు ప్రభు యొక్క ప్రేమను బట్టి మరలా బ్రతిమలాడుతున్నా. ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు ఇంటి వారిను రక్షణ పొందేదరు. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచున్నారో
వారు మరి ఇప్పుడు ఈ ప్రవచనానికి సంబంధించి ఏం చేయాలా మీరు అనుమతిస్తూ 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది, ఇవన్నీ పరిచయమైన వాక్యాలే, అయితే నేను ఖాళీగా ఉంటాను కదా, అందుకే అన్ని దగ్గర చేర్చుకున్నా. మొదటిది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 Corinthians chapter 11 verse 26. 1 Corinthians 11:26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రభువు వచ్చు వరకు, ఈ మాట మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాం. ప్రభువు వచ్చు వరకు ఏం పని చేయాలా? మాడాన్ని ప్రచురించాలి. పబ్లికేషన్, వర్క్ ఫర్ హిస్ కమింగ్. ఆయన రాకడ కొరకైన పని. విచిత్రం ఏంటంటే ఈ పని తప్ప అన్ని పనులు చేస్తాం. మనం చేయాల్సిన పని చేయము, చేయని అవసరం లేని పనులు చేస్తుంటాం. అదేంటి బ్రదర్, చదువుకోవద్దా, ఉద్యోగానికి వెళ్ళొద్దా, కుటుంబము అవన్నీ చేయాల్సిందే. కానీ బైబిల్లో రాయబడింది వాటిని మానక వీటిని చేయడు. మన టైప్ అలా కాదే, ఏదైనా ఒకటే, అతివృష్టి అనావృష్టి ఏదైనా ఒకటే చేస్తాం, బ్యాలెన్స్డ్గా సేమ్. కానీ ప్రభు ఏంటంటే అన్నీ మనకు బ్యాలెన్స్డ్గా ఇచ్చినాడు. అందుకే 2 కాళ్ళు, 2 కళ్ళు, 2 చేతులు. మీరు ఊహించుకోండి, ఒకే కన్ను ఉంది, ఒకే చెయ్యి ఉంది, ఒకే కాలు ఉంది, ఒకే పెదవి ఉంది, ఒకే పలవర్స్ ఉంది. అలాంటి వ్యక్తి ఇక్కడికి వస్తే మీరు ఎవరైనా ఇక్కడ ఉంటారా? ఫోటో తీసుకుంటారా? సెల్ఫీ? అసలు ఊహించలేము ఆ చిత్రం ఎలాగుంటుందో. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఎంత బ్యాలెన్స్డ్గా చేశాడు. 2 కళ్ళు ఉంటే, 2 చెవులు ఉంటే, 2 తర్వాత ఏంటి పెదవులు ఉంటే, 2 పలవరుసలు ఉంటే, 2 చేతులు, 2 కాళ్ళు, ఇవన్నీ పెట్టేటప్పటికి ఎంత బ్యాలెన్స్డ్, అబ్సల్యూట్ ప్రోటోటైప్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రూపములోనికి మనిషి దించినాడు, అచ్చుగుద్దినాడు అంటారు కదా, ఆయిల్ ప్రింట్. అందుకే ఆది కాండంలో చెప్పబడినట్లు తన పోలిక చొప్పున ఆయన నరుని చేసాను. ఆయన చేసిన పోలికలోన దెర్ ఈజ్ నాట్ ఈవెన్ అ యూట్ ఆఫ్ మిస్టేక్ ఫౌండ్ దేర్. మామూలు మనం ఏదైనా చేస్తే సాధారణంగా అది అంత బాగుండదు. మీ అందరికి బాగా తెలుసు కదా, మీలో ఎంతోమంది వంటలు చేసేవాడు ఉన్నారు. కాకపోతే ప్రతిసారి వంట బాగా కుదురుతుందని మీకే తెలియదు. వాస్తవం అంటారా కాదా? మాంసమే ఉంది, చికెనే ఉంది, కుదురుతుందో లేదో అని వాళ్ళకే అపనమ్మకం. రోజు చేస్తూనే ఉన్నారు, 7 తరబడి చేస్తూనే ఉన్నారు, కానీ కుదురుతుందో లేదో అని. అప్పుడు పిల్లలు ఆ రోజే కుదరదు అనుకోండి, భర్త వాళ్ళు ఏంటి బాగాలేదు, ఇది కారం ఎక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, అది ఇది అని అంటే ఏదో వచ్చినట్లు చేసినారు, రేపటి నుండి మీరే చేసుకోండి. మనం చేసే దాంట్లో పొరపాట్లు దొరలవచ్చు, కానీ యేసు ప్రభు చేసిన దాంట్లో దేర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ సింగిల్ అయోటా ఆర్ ఎ మాలిక్యూల్ ఆఫ్ ద మిస్టేక్ ఫౌండ్ ఇన్ హిస్ క్రియేషన్. ఆయన చేసిన సృష్టి అంతటిలో ఏ ఒక్క అణువంత కూడా ఇంపర్ఫెక్షన్, అసంపూర్ణత కనపడదు. బికాస్ గాడ్ ఈజ్ పర్ఫెక్ట్, వాట్ ఎవర్ ఇట్ డస్ ఈజ్ పర్ఫెక్ట్. కారణం ఏంటంటే బైబిల్లో రాయబడింది ఆయన సంపూర్ణుడు కనుక ఆయన చేయనదంతయు కనుక ప్రభు రాకడ పర్యంతము ఆయన పని, దేవుడే పని చేసినాడు. ఆది కాండము 1వ అధ్యాయంలో మనం చూస్తాం, ఆయన పని చేసి విశ్రమించిన. ఆయనే పని చేస్తే మనం పని చేయకుండా బద్ధకమైతే ఎట్లా? నాకు తెలుసు చాలామంది విశ్వాసులు చాలా బద్ధకంగా ఉంటారు. వాళ్ళు ఇంట్లో పని చేయరు, మందిరంలో పని చేయరు, ఆఫీసులో పని చేయరు, ఎక్కడ పని చేయరు. బయటికి మాత్రం చాలా గంభీరంగా అనిపిస్తుంటారు చూస్తే, అబ్బా అని. ఎలాంటి వాళ్ళు ఎక్కడ చూసినా ఉంటారు, అందరు కాదు, కొంతమంది స్పెసిమన్స్. వాళ్ళని గురించి భార్య భర్త ఇంట్లో ఏం బయటికి చెప్పరు, ఎందుకంటే ఇంకా ఇంటి పరువు ఎందుకు బజారు పాలు కావాలా అని. ఎంతకాలం అలాగుంటారు? పని చేయాలి కదా, పని చేయకుండా భోజనం ఎలాగ చేస్తాం? భౌతికమైన పని చేయట్లేదు, ఇంకా ఆత్మీయమైన పని ఏం చేస్తారు? కొంతమంది అంటారు ఇది చేస్తే అది చేస్తాం బ్రదర్, అటు కుదరదు, ఇది చేయాలా అది చేయాలి, వాటిని మానక వీటిని చేయాలి. ఒకటి మానేసి ఒకటి పూర్తి చేస్తామంటే కుదరదు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకెంతకాలం అలాగ ఉంటారు సోమరులుగా, బద్ధకస్తులుగా. దేవుడు సోమరులు ఎప్పుడు ఎన్నిక చేసుకోడు. గాడ్ నెవర్ చూజెస్ ఎ స్లగ్గర్డ్ స్లోత్ఫుల్ పర్సన్.
యు వాంట్స్ ఆల్ యాక్టివ్ పీపుల్, డైనమిక్. మీ మాదిరి యాక్టివ్గా డైనమిక్గా ఉండేవాళ్ళు కావాలా. అందుకే పేతురు లాంటి వాళ్ళని ఆయన ఎన్నిక చేసుకున్నాడు, యోహాన్ లాంటి వాళ్ళని ఆయన ఎన్నిక చేసుకున్నాడు. ఫుల్గా తిని దండే నిద్రపోయేవాళ్ళు అలాగే ఉన్నారు, నరకానికి వెళ్ళిపోయారు. ప్రభు వచ్చున్నాడు, ఆయన వచ్చు వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. ఆయన మరణం ప్రచురించాలంటే ఆయన మరణంలో మనము కార్యకారి కావాలి కదా. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇన్ హిస్ డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్. భక్సింగ్ గారు చెప్పే మాటలు ఇవే. వీ హ్యావ్ టు ఐడెంటిఫై ఇన్ హిస్ డెత్, బరియల్ అండ్ రిజరెక్షన్. ఇక మామూలుగా మేము చెప్తే మీకు ఇనుబుద్ధి కాదు. ఏంటో చెప్తున్నాడు బ్రదర్, పాయింట్లు లేవు, జాయింట్లు లేవు. యేసుప్రభు యొక్క మరణములోను, భూస్థాపనలోను, పునరుత్థానములోను పాలివారం కాదు. మనం ఏమనుకుంటామంటే ఈ మాటలు చెప్తుంటే బాప్తిసం తీసుకున్నాం కదా అప్పుడే, ఇంకేమి అంటే బాప్తిసం తీసుకునే వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది, తర్వాత వర్తించదని కాదు. ఇది డైలీ ఎక్సర్సైజ్. ఇది ప్రతిదినమైన మరణము, ప్రతిదినమైన భూస్థాపన, ప్రతిదినమైన యొక్క పునరుత్థానం. అందుకే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ 3వ అధ్యాయంలో అన్నాడు, దట్ ఐ మే నో హిమ్ అండ్ ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆయనను, ఆయన పునరుత్థాన శక్తిని ఎరుగు నిమిత్తము, ఆయనను, ఆయన పునరుత్థాన శక్తిని ఎరగాలని అపోస్తలుడైన పౌలు సమస్తమును పెంటతో సమానముగా ఎంచుకొని క్రీస్తు కొరకై వెనకున్న మరిచి ముందున్న వాటి కొరకై వేగురు పడుతూ బహుమానం కొరకై పరుగులు తీసిన సంగతి మనకు పరిచి. లోకంలో చూడండి, ఒలింపిక్స్ జరుగుతున్నాయి కదా, కొన్ని డిస్కరేజింగ్ థింగ్స్ జరుగుతున్నాయి. మీరు న్యూస్ చూసింటారు. 100 గ్రాములు పెరిగితేనే డిస్క్వాలిఫై అయితే మనం 800 గ్రాములు పెరిగింటాం, తల పట్టుకుని పెరిగింటాం. ప్రభువు అదే మెషర్లో మనల్ని మెషర్ చేస్తే, నువ్వు 100 గ్రాములు పెరిగితే పరిసరికి అన్ఫిట్, నీకు సండే క్లాస్ లేదు, ప్రార్థన లేదు, ఏమంటే నాకు తెలిసి ఎవరు క్వాలిఫై కామనుకుంటా. ఎందుకంటే పెరుగుతూనే ఉంటాం. జ్వరం వచ్చేదాకో, కోవిడ్ వచ్చేదాకో. అంటే ఒక భౌతికమైన ఆటలు ఎంత స్ట్రిక్ట్ డిసిప్లిన్ కోరుకుంటాయి. 100 గ్రాములు అంటే ఏముంది, హెయిర్ ఇవన్నీ ఉంటాయి కదా, ఏదో ఒకటి. ఈ 100 గ్రాములు ఇంకెట్లా లెక్కించాలా? భౌతికమైన పందెము కొరకై, ప్రైజ్ కొరకై, బహుమానం కొరకై పరుగులు తీస్తున్నప్పుడు అంత కఠోరమైన శిక్షణ, డిసిప్లిన్ ఉంటే ఆధ్యాత్మికమైన బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెడుతున్న మన సంగతి ఏంటి? మనల్ని చూస్తే ఎవరైనా అనుకుంటారా వీళ్ళు నిజంగా పందెంగా వాళ్ళని, పందెం కొరకు పోరాడుతున్నారని? ప్రైజెస్ ఆర్ నాట్ సింపుల్. బహుమానాలు తేలిగ్గా రావు. పార్డన్ ఈజ్ ఫ్రీ, ప్రైజెస్ ఆర్ ఎక్స్పెన్సివ్. క్షమాపణ ఉచితం, బహుమానాలు ఉచితం కాదు. మీకు తెలుసు కదా, మీ పిల్లలు ప్రైజులు రావాలంటే ఏం చేయాలా? ఫుల్గా దీని తండ్రికి నిద్రపోతే వస్తాయా? ఎస్ఏ రైటింగ్ కానీ, ఎలక్విషన్ కానీ, 100 మీటర్ డాష్, 400 మీటర్స్, ఏదైనా ఒక ఆటలో దేంట్లోనైనా ప్రైజులు రావాలంటే తిని నిద్రపోతే రావు. వర్షం పడుతున్నా, ఏమొస్తున్నా ఉదయం లేచి ఆ ప్రకారం గ్రౌండ్కి వెళ్ళడం, ఆడుకోవడం, షటిల్లో ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే తిరిగి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో జరగకూడదు జరిగితే 4 ఏళ్ళదంతా వ్యర్థమైపోతుంది. ప్రైజ్ ఈజ్ నాట్ ఈజీ. బహుమానం తేలిక కాదు. అందుకే పౌలు బహుమానం పొందాలని పరిగెత్తున్నా. ప్రైజ్ ఈజ్ కాస్ట్లీ. ఆ ప్రైజ్ చెల్లించడానికి, ఆ వెల చెల్లించడానికి, ఆ క్రైమ్ చెల్లించడానికి, ఆ ప్రయాసపడటానికి తీర్మానం చేసుకొని సిద్ధంగా ఉండి ముందుకెళ్ళేవాళ్ళు పొందగలరు. అందుకే ప్రభు వచ్చున్నాడు, ఆయన మరణమును ప్రచురించడి. షో ఫోర్ట్ ఈస్ డెత్. ఆయన మరణను మనం ప్రచురించాలంటే ఆయన మరణంలో మనకు ఐక్యత ఉండాలా. అందుకే పౌలు అన్నాడు, ఐ డై డైలీ. నేను అనుదినము చనిపోతున్నాను. మనం అనుదినము బతుకుతున్నాం. మనం కాదు బతకాల్సింది. ఇంకోసారి చెప్పనా, ఈ మాటలంతా మీకు డ్రైగా ఉంటాయి, బట్ వెరీ వ్యాలిడ్ అండ్ నెసెసరీ. ఇది అవసరం. ఇట్స్ నాట్ మీ హూ హ్యాస్ టు లివ్, బట్ ఇట్ ఇస్ క్రైస్ట్ హూ ఈజ్ ఇన్ మీ హ్యాస్ టు లివ్. నాలో ఉన్న క్రీస్తు బ్రతకాల. కానీ ఇప్పుడు నేను బతుకుతున్నానా, క్రీస్తు బతుకుతున్నాడా?
మనం బతుకుతున్నామో మనలో ఉన్న క్రీస్తు బతుకుతున్నాడా? ఎవరు బతుకుతున్నారు? తొందరగా చెప్పండి, టైం అయింది. ఎవరు బతుకట్లేదు కదా. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు మీరు? అందుకే పౌలు అన్నాడు కదా గలతీ 2:20లో, ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, ఎట్ నాట్ ఐ, నేనుగా జీవించేది, ఐ లివ్ నో లాంగర్ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. మనం చూసిన వాళ్ళు ఎవరైనా క్రీస్తు ఈ అక్కలో నివసిస్తున్నాడు, క్రీస్తు బ్రదర్లో నివసిస్తున్నాడు, క్రీస్తు సిస్టర్లో నివసిస్తున్నారు, క్రీస్తు సంఘంలో నివసిస్తున్నాడు అని ఎవరైనా అనుకుంటారా? ఏమనుకుంటారు? క్రీస్తు ఎప్పుడో వెళ్ళిపోయినాడు వాడి మధ్యలో నుండి. Christ has no portion in their life. Christ has no place in their lives. క్రీస్తు వారి జీవితంలో లేడు. మరి ఎవరు జీవిస్తున్నారు? It is that brother living, this sister living, that church living, but not the Christ in her, Christ in him, Christ in the church. ఆ సహోదరు జీవిస్తుంది, ఆ సహోదరుడు జీవిస్తున్నాడు, ఆ సంఘం జీవిస్తుంది. వారిలో ఉన్న క్రీస్తు జీవించాలని కోరబడతాం. ఆయన మనలో జీవించడం ద్వారా ఆయన మరణాన్ని మనం వెల్లడి చేసే అవకాశం. ఆయన మనలో జీవిస్తే ఆయన వల్లే మాట్లాడతాం, ఆయన వల్లే ఆలోచిస్తాం, ఆయన వల్లే తలస్తాం, ఆయన వల్లే జీవిస్తాం, ఆయన వల్లే ఉంటానికి. వీ షాల్ బి లైక్ హిమ్. ఇప్పుడు ఎట్లున్నాం మనము? హౌ ఆర్ వీ? ఆర్ వీ లైక్ క్రైస్ట్ ఆర్ లైక్ డాష్? చెప్పండి. మౌనంగా ఉండొద్దండి. మేధావులు మౌనంగా ఉండట సమాజానికి చేటు. చెప్పరేంటి? చెప్పకూడదు అనుకున్నారా? నాలో క్రీస్తు కనపడకపోతే నా జీవితం వ్యర్థమే కదా. నా బోధ, నా ప్రయాస, అదంతా వ్యర్థమే. ఇఫ్ క్రైస్ట్ ఈజ్ నాట్ షోకేస్డ్ ఇన్ మై టీచింగ్, ఇన్ మై ప్రాక్టీస్, ఇన్ మై లైఫ్, ఇన్ మై వర్క్, ఇన్ మై వే, ఇన్ మై వెల్, ఐ ఆమ్ టెల్లింగ్, షోకేసింగ్ దట్ క్రైస్ట్ ఈజ్ నో మోర్ లివింగ్ ఇన్ మీ. ఇట్స్ మీ హూ ఈజ్ ఇన్ లివింగ్. నాలో క్రీస్తు జీవించట్లేదు, నాలో నేనే జీవిస్తున్నా. ఇప్పుడు పౌలు అలా కాదు. ఐ ఆమ్ నాట్ లివింగ్ బట్ క్రైస్ట్ ఇన్ మీ ఈజ్ లివింగ్. నాలో ఉన్న క్రీస్తు జీవిస్తున్నాడు. ఆ క్రీస్తు అంతకంత వృద్ధి పొంది 23 ఏళ్లలో ఎంత కావాలా అంత అవుతున్నాడా? ఇంకా తగ్గిపోతున్నాడు. రక్షణ పొందినప్పుడేమో ఆ యేసు మనలో చాలా సంతోషం, చాలా సమాధానం, నెమ్మది, ఆనందం, చెప్పలేనంత జాయ్ అన్స్పీకబుల్, ఫుల్ ఆఫ్ గ్లోరీ. రోజులు గడిచే కొద్ది పరిస్థితులు అన్నీ మారిపోయి ఇబ్బందులు, దుఃఖము, వేదన, అవమానం, కృంగుదల ఇవన్నీ మనకు కలిగిన కారణం చేత మనలో ఉన్న క్రీస్తు కనబడని దృశ్యంలోనికి తీసుకురాబడ్డాడు. ఇప్పుడు ఆ క్రీస్తు మనలో ఉండాలని కోరబడుతున్నాం. ఆయనను మనం ప్రకటించాలి. రెండవది చూస్తామా? రోమా 13, రోమన్స్ చాప్టర్ 13. రోమన్స్ చాప్టర్ 13. సిస్టర్స్ కొద్దిగా ముందుకు జరగండి అమ్మా. థ్యాంక్ యూ. ఈ పక్కన దగ్గర కూడా కూర్చోవచ్చు. ఇరుగు కూర్చోవద్దండి. ఒకళ్ళు పక్కన ఒకళ్ళు కూర్చోండి. ఎవరైనా వెనుకొచ్చే వారికి అనుకూలంగా ముందుకు జరిగి కూర్చోండి. థ్యాంక్ యూ. రోమన్స్ చాప్టర్ 13, రోమపత్రిక 13వ అధ్యాయం. రోమా 13, రోమన్ చాప్టర్ 13, 12-13 చదువుతారు. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన దోపకడములను ధరించుకుందాం. 13వ వచనం ఆఖరి వరుస, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాం. మర్యాదగా నడుచుకుందాం అంటే అర్థం ఏంటి? ఎట్లా నడుస్తున్నామని. మర్యాదకు వ్యతిరేక పదము అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నారు? అనుభవమా, నేర్చుకున్నారా? మర్యాదగా నడుచుకుందామని పౌలు అంటున్నాడు రోమీల కంటే. అర్థం ఏంటంటే వాళ్ళు మర్యాదగా నడుచుకోవట్లేదు.
అంటే పగలపూట నడిచే మర్యాద వేరే, రాత్రిపూట నడిచే మర్యాద వేరే. మీకు రాత్రిపూట రోడ్లమ్మడి, మంగళగిరి రోడ్లమ్మడి కనిపిస్తుంది కదా, అటు ఇటు ఊగేవాళ్ళు రకరకాల మనుషులు కనిపిస్తారు. అదే పగలైతే ఎవడు దాన్ని వాడు పోద్దు, ఊగేది ఏముండదు. మర్యాదగా పగలు నడుచుకుంటున్నట్లుగా ప్రభు రాకడ సమీపించబోతుంది. యుద్ధోపు గడవలు ధరించుకున్న వారమై మర్యాదగా నడుచుకోవాలి. కనుక ఇది రెండోది ఏం మనకి జ్ఞాపకం చేస్తుందంటే వాకింగ్. మొదటిది వాకింగ్, పని చేయాల. రెండోది ఏంటంటే వాకింగ్. ఆయన రాబోతున్నాడు కనుక మన నడక ఆయన కోరినట్లు. బైబిల్లో మర్యాదలు చాలా ఉన్నాయి. దాంట్లో ఒక మర్యాద ఏంటంటే లోక మర్యాద. లోక మర్యాద నాకంటే మీకు బాగా తెలుసు. లోపల ఒకటి ఉంటే బయట ఒకటి చెప్తారు. రండి కూర్చుండి, అసలు ఇంతకాలం కనపడలేదు కదండి, ఎక్కడ ఉన్నారండి. లోపల ఏమనుకుంటారు, ఇంకా బతుకున్నావు, ఎప్పుడో చచ్చిపోయినావు అనుకుంటా. దిస్ ఈజ్ కాల్డ్ ద డాగ్మా ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోకం యొక్క ఫిలాసఫీ, రేషనల్. అయితే ప్రభు పిల్ల అలా కాదు. అవునంటే అవును, అట్లా ఉండాలా. కానీ వీళ్ళు కూడా అట్లే మారిపోయినారు. బయటికి మాత్రం ప్రైస్తులాడన్నా, లోపల ఏమనుకుని ఇంకా సావలేదండి, ఇంకా బతికన్నావు, ఎప్పుడో వస్తావు అనుకుంటాం. హాస్పిటల్ ఉన్నప్పుడే ప్రార్థన చేస్తాం, మళ్ళీ బతికొచ్చినావేంటి? మీరు ప్రార్థన చేసినారు కనుక బతికొచ్చినాడు, ప్రార్థన చేయకపోయింటే వచ్చిండేవాడు కాదేమో. రాకూడదనే చేసాం బ్రదర్, మరి దేవుడు బతికిచ్చినాడు, ఏం చేయమంటారు? వద్దు, ఇంకెంతకాలం ఆ బతుకు? దానికి బైబిల్ ఎందుకు పట్టుకోవాలా? మందిరికి ఎందుకు రావాలా? యేసుని అంగీకరించాలి. ఎందుకు ఇవన్నీ? వై ఇస్ దిస్ హిపోక్రసీ? అదేదో లోకంలోనన్ను ఉంటే లోక ప్రకారంగా ఉంటాం కదా. ప్రభు మెచ్చడు కదా, ఇది ప్రభుకి ఇష్టం లేదు కదా. అయ్యో బ్రదర్, అట్లా లేకపోతే అలాగ కాలం చేస్తామండి. ఇక్కడ మనకంటే ముందు భక్తులు వెళ్ళారు కదా. ప్రభు వచ్చినప్పుడు అవే చూస్తాడు. వేషధారులు ఎక్కడున్నారు, అయ్యో ఎక్కడున్నారు అంటారు. ఏం ప్రభు, అందరూ అదే టైప్, మేమే కదా కనపడుతున్నాం కదా. అయ్యో భక్తులు అనుకున్నారే. బయటికి భక్తి గల వారి వలె ఉండే దాని శక్తిని ఆశ్రయించు. ఎంత విషాదకరమైన సంగతి. ఆయా సందర్భాల్లో ఆయా స్థలాలకు వెళ్తున్నప్పుడు ప్రజలను చూస్తుంటే ఇదే బాధ. కొంతమంది చెప్తున్నారు, బ్రదర్ అందరిని నమ్ముతారు బ్రదర్, అందరూ మాటలు వింటారు బ్రదర్. అనుకున్నాం 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం విశ్వాసులు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉన్నారని అనుకుంటాం. కానీ అట్లా కాదు, ఇప్పుడు రివర్స్ అయింది సీన్. 20 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితము విశ్వాసం అంటే విశ్వాసే, అంతే, ప్రాణం కూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు. ప్రాణం ఈకపోయినా పర్వాలేదు, తీయొద్దండి. ఇంకోసారి చెప్పనా, ప్రాణం ఇయ్యకపోయినా పర్వాలేదు, తీయొద్దండి. వీళ్ళు విశ్వాసులా? మరి వీళ్ళు బైబిల్ పట్టుకుంటారా? వీళ్ళు బోధ చేస్తున్నారా? వీళ్ళు లీడ్ చేస్తున్నారా? వీళ్ళు సేవకులు, వీళ్ళు బోధకులు, వీళ్ళు కాపర్లా, వీళ్ళు సింగర్లా, వీళ్ళు సండే క్లాస్ టీచర్సా, వీళ్ళు యూత్ లీడర్సా? ఇంకెంతకాలం ఈ లోక మర్యాద, ఈ లోక మర్యాద? ఈ వార్షికోత్సవ సందర్భం వద్దు ప్రభు, ఇప్పటిదాకా ఇంకా చేసింది చాలు, ఇది టూ మచ్, ఇంకొద్దులే. వెనక ఉన్నో మరిచి ఇప్పటి నుండి వెలుగు సంబంధాలైనట్లు మర్యాదగా నడుచు. అవునంటే అవును, కాదంటే కాదు. అక్క అంటే, ఆ అన్న అంటే, ఆ బ్రదర్ అంటే, ఈ సిస్టర్ అంటే, అవును వాళ్ళు ఆత్మీయులు, వాళ్ళు చెప్పినారంటే అంత ఇంత వాస్తవం ఉంటుంది, ప్రభుకు సమీపముగా ఉన్నారు అనే సాక్ష్యం అంటే ఎంత బాగుంది. మూడోది చూస్తామా? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 1 Thessalonians chapter 1 verse 10. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. 9-10 తెలుగులో మనకు కలిసి ఉన్నాయి. నేను చివరి వరుసలు చదువుతాను. అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించున్న ఆయన కుమారుడని యేసు పరలోకము నుండి వచ్చునని
ఎదురు చూస్తున్నా, పరలోకము నుండి వచ్చునని ఎదురు చూస్తున్నా. దీనికి ఏం పేరు పెడదాం? వెయిటింగ్. మొదటిది ఏంటి? వాకింగ్ పీపుల్, పనిచేసేవారు, ఆయన మౌనమును ప్రచురిస్తారు. రెండవది ఏంటి? వాకింగ్ పీపుల్, మర్యాదగా నడుచుకునేవాడు. మూడవది ఏంటి? వెయిటింగ్ పీపుల్, ఆయన పరలోకము నుండి వచ్చినని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. తెస్సలోనికైలకు అంత గొప్ప ఆధిక్యత ప్రభువు అనుగ్రహించినాడు. అందుకే మీరు గమనించడం లేదో, ఆ పత్రికలోనే, మొదటి పత్రిక, రెండవ పత్రికలో ఆయన రాకడ గురించి చాలా సంగతులు రాస్తున్నాడు. అందుకే ఈ రెండు పత్రికలు ఏమంటారంటే ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు రాకడ గురించిన సంగతులు ఇదిమిద్దంగా చెప్పబడిన పత్రికలుగా పరిగణిస్తున్నారన్న సంగతి మనకు పరిచయం. ఆ రాకడ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, ఎదురు చూస్తున్నారు. ఎలాగ ఎదురు చూడాలా? మీ అందరికి బాగా తెలుసు కదా. మీరు ఆఫీస్కి వెళ్ళి ఉంటారనుకో, భార్య భర్త ఇద్దరు, పిల్లలు స్కూల్ నుండి 4కే వస్తారు, మీరు వచ్చేలోగా 5:30, 6 అయింది అనుకో ఆఫీస్ నుండి. పిల్లలు ఎలాగ ఎదురు చూస్తారు మీ కొరకు? వస్తారా అని, లేకపోతే లేదనుకుంటారా? మా మమ్మీ డాడీ ఆ వాకిల దగ్గరే, డోర్ దగ్గరే అక్కడే ఎదురు చూస్తారు, కిటికీలో నుండి చూస్తుంటారేమో ఎప్పుడు వస్తారో. ఏ బండి శబ్దమైనా, ఏ ఆటో శబ్దమైనా మమ్మీ వచ్చిందా డాడీ వచ్చింది, మమ్మీ వచ్చింది డాడీ వచ్చింది. అలాగే భార్య భర్తలు కూడా, భర్త ఆఫీస్కి వెళ్ళాడు అనుకోండి, సాధారణంగా 5కి రావాలి, ఇంకా రాలేదనుకోండి, భార్య బయట చైర్ వేసుకుని కూర్చొని ఉంటారు. ఇట్లా అంటున్నారు, రోజు చేసేది అదేగా. ఏంటి ఇంకా రాలేదు? సద్బుద్ధితోనే నేను చెప్తాను, వేరే కాదు. రాలేదు, ఏమైందో ఏమో, ఏమన్నా ఆఫీస్లో పనా, లేకపోతే ఏమైనా బాగలేదా, లేకపోతే ఏంటి, ఏం కథ, పాజిటివ్ దృక్పథమే. కనుక ఎదురు కనిపెట్టుకొని ఉంటా. మన భర్త, భార్య, పిల్లలు, స్కూల్కి పిల్లలు వెళ్ళారు, స్కూల్ సమయం అయిపోయింది, వదిలే సమయం అయినా రాలేదనుకోండి, తల్లిదండ్రులకి ఇంకెంత లేని కంగారు. భర్త ఆలస్యంగా వచ్చినా, భార్య ఆలస్యంగా వచ్చినా అడ్జస్ట్ అవుతారేమో, కానీ పిల్లలు 4 గంటలకు స్కూల్ అయిపోతే 4:30కి ఇల్లు చేరాలంటే రాలేదు అని అంటే ఇంక తల్లిదండ్రుల కంగారు మనం చెప్పలేం. 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రులకే వారి పిల్లల మీద అంత కడుపు తీపి ఉంటే, సెలవులో మన కొరకే రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి మనల్ని కడిగి కొన్న ప్రభువారికి మనం అంటే తీపి లేదా? మనం కూడా రావాలని ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎప్పుడు వస్తారని. మనం ఏమంటాం? ఉండుమా అని పెళ్ళి ఎలాగంటారో, ఉండేడి అని ఎలాగంటారో, మనం కూడా ప్రభు ఆగు, ప్లీజ్ వెయిట్. రావాలని ఉంది కానీ ఇక్కడ ఇంకా చాలా పనులు ఉన్నాయి. అయితే తెస్సలోనికైలు అలాంటి వాళ్ళు కాదు, వారు ప్రభు కొరకు ఎదురు చూసేవారిగా ఉన్నారు. కనుక ప్రభు ఇప్పుడు వచ్చినా పర్వాలేదు, ఎదురు చూసి ఆయనతో పాటు ఉండడానికి వెళ్ళిపోవాలనే వారు శుభప్రదమైన నిరీక్షణ కలిగిన వారు. 4వ చూస్తామా? తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం, 2 Timothy chapter 4 verse 8. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించువారు. దీనికి ఏం పేరు పెడదాం? ఏదో ఒకటి చెప్పండి. ఇవన్నీ మనం పెట్టుకునే పేర్లే, ఎందుకంటే గుర్తుండటానికి. విషింగ్ పీపుల్, అపేక్షించేవారు. ప్రభు వస్తాడని. ఇంగ్లీష్లో ఏం రాయ, దో దట్ లవ్ ఈజ్ కమింగ్, ఆయన ప్రేమను, ఆయన రాకడను ప్రేమించే వారి కొరకట. అంటే ఆయన శిలువలో మనల్ని ఎలాగ ప్రేమించినాడో, ఆయన ప్రేమను మనం రుచి చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు ఆయన రాకడను కూడా ప్రేమించే వారికి ఉండాలి. అందుకనే 16:22 1 కొరింథీయులో రాస్తాడు కదా, ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుండా ఉంటే, ప్రేమకి రాకడికి ఏమి కారలేషన్, అటాచ్మెంట్, రిలేషన్ ఏంటి? ప్రేమించేవారే రాకడి కొరకు సిద్ధపడగలరు. దోస్ దట్ డు నాట్ లవ్ హిమ్ కెనాట్ ప్రిపేర్ ఫర్ హిస్ కమింగ్. ఆయనను ప్రేమించలేని వారు ఆయన రాకడి కొరకు సిద్ధపడలేరు. పౌలు అన్నాడు, నా కొరకు దేవుడు ఎన్నో సిద్ధపరిచినాడు నీతి కిరీటం, నాకు మాత్రమే కాదు. మనమైతే ఏం చెప్పిండా, నాకే, మీ అందరికి కాదు, నాకు మాత్రమే గాక
ఆయన రాకడన దే దట్ లవ్ ఈజ్ అపియరింగ్. పౌలు పత్రికల్లో ఈ పదాల్లో చేర్చకుండా ఆయన వదిలేయడం చాలా అరదు. ఆయన అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా రక్తం ఎక్కడెక్కడ ప్రవహిస్తుందో అక్కడంతా ఏం ప్రవహిస్తుంది? ద అపియరింగ్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క రాకడ, క్రీస్తు ప్రత్యక్షత కనిపిస్తూనే ఉంది. అందుకే ప్రతి పత్రికలో ఎక్కడో అవుతా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ బంగారు దారం లాంటి ఆయన రాకడను గురించి ఆయన జొనిపీయడం, మాట్లాడడం, షోకేస్ చేయడం, దాని గురించిన సంగతులు తెలియచేయడం చాలా ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం. అందుకే నేను వెడలిపోవాలని ఇష్టపడుతున్నాను. అది ప్రభుత్వం ఉంటే నాకెంత మేలు. ఆయన రాకడి కొరకు అపేక్షించేవాడు. ఇప్పుడు దాకా ఆయన చూసినాం 4. మొదటిది ఏంటి? వాకింగ్, ఆయన వస్తున్నాడు కనుక ఆయన మరణాన్ని ప్రశ్నించాల. రెండవది ఏంటి? వాకింగ్ పీపుల్, లోక మర్యాదను అనుసరించక మర్యాదగా వెలుగులో ఉన్నట్టు నడుచుకో. మూడవది ఏంటి? వెయిటింగ్ పీపుల్, ఆయన రాకడి కొరకు తెస్సలోనికైలు ఎదురు చూచినట్లు మనం ఎదురు చూచేవాళ్ళు. నాలుగవది ఏంటి? విషింగ్ పీపుల్, ఆపేక్షించాల. లవింగ్ ఈజ్ కమింగ్, ఆయన ఎప్పుడొస్తాడా అని ప్రేమించేవారు. ఆయనను ప్రేమించే అనుభవంలోనికి వచ్చినప్పుడు ఆయన రాకడను ఆపేక్షించే అనుభవంలో మనం ఉండటానికి అవకాశం. అందుకే ప్రభు రాకడ, ప్రభు అనే మాటలు వాడబడుతూ వచ్చినాయి. క్రీస్తు అనే మాట కంటే, యేసు అనే మాట కంటే, అంటే ఆ అనుభవం యేసు రక్షకుడని, క్రీస్తు అభిషక్తుడని దాటి ప్రభు అనే అనుభవంలోనికి ప్రభువు వచ్చుచున్నాడు. ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు ప్రభువుని పోలి ఉంటాము, ప్రభువు వలె ఉంటాము, ప్రభు మరణమును ప్రచురిస్తాము, ప్రభువును గూర్చిన అనుభవంలోనికి వస్తాము. ఈజ్ అ లార్డ్. అక్కడ దాకా రావాలంటే యేసుతో ఆరంభించాలి కదా. యేసుతోనే ఆరంభించకపోతే ఇంక క్రీస్తు ఎప్పుడు వచ్చేది? క్రీస్తు ఆరంభించకపోతే ప్రభు ఎప్పుడు వచ్చేది? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడిగి జవాబు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. టైం అయింది కదా. మరో రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఎంతమందితో నేను యేసును అని ప్రత్యక్షపరచుకున్నాను? ప్రశ్న అర్థమైంది అనుకుంటా. ప్రార్థన చేసుకుని జవాబు రాయండి. అటు ఇటు చూడొద్దాడు, దిక్కులు చూడొద్దాడు. నేను యేసును అని ప్రభువు ఎంతమందికి ప్రత్యక్షపరచుకున్నాడు? 5 మంది, 10 మంది, 20 మంది, 30 మంది? ఏదో ఒక నంబర్ చెప్పండి. నన్ ఆఫ్ ద అబోవా, ఆల్ ఆఫ్ ద అబోవా? మరి చెప్పండి, తొందరగా చెప్తే ముగిస్తాం. మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నామంటే మీరు ఇట్లా ఆలోచించే అవకాశం అన్న ఉంటుంది. ఇప్పుడు ఇంటికి పోతే ఆలోచించే టైం లేదు, ఆలోచనలనే వేరేగా ఉంటాయి. మందిరంలో ఉన్నప్పుడైనా వాక్యం మీద ఆలోచన రాని, అందుకొరకు చిరు ప్రయత్నం. ఎంతమంది? 5, 10, 15 ఏదో ఒకటి చెప్పండి. ఇది కూడా మనం చెప్పకపోతే ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువు యేసును అని బైబిల్లో ఎంతమందికి తానే చెప్పడం, వేరే వాళ్ళు చెప్పడం కాదు, తానే ప్రత్యక్షపరచుకున్నాడు. చెప్పరా? అసలు మేమేంటి చెప్పడం ఏంటి బ్రదర్? కనీసం ఇద్దరే. షాకింగ్ కదా ఇది, షాకింగ్. మొదటి వ్యక్తి మీ అందరికీ తెలుసు, అపోస్తల కార్యాలు 9:5. తార్సువాడైన సౌలు దమస్కు మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు మిక్కిలి ప్రకాశమానమైన వెలుగు వచ్చింది, పడిపోయాడు బోర్లో. ఇప్పుడు ఆయన లో నుండి ఒక ప్రశ్న బయటకు వచ్చింది. లార్డ్ హూ ఆర్ట్ దౌ? ప్రభువా నీవెవడవు? దిస్ ఈజ్ ద మోస్ట్ రుడిమెంటరీ, ఫండమెంటల్, రేషనల్ క్వశ్చన్ పోస్డ్ బై ఎ నాన్ క్రిస్టియన్. ఆ క్రైస్తవేతరుడు యేసుక్రీస్తు ప్రభువును లేదా ప్రభువును అడిగిన ఒక ప్రాథమికమైన, సామాన్యమైన, అవసరమైన ప్రశ్న ఇది. లార్డ్ హూ ఆర్ట్ దౌ? ఎవరు తెలియదా? తెలియకుండానే నీ చేసావా?
ఎన్ని చేశాడంటే బైబిల్లో చాలా రాశారు కదా, ఆయన దూషకుడు, హింసకుడు, హానికాడు, పత్రాలు తీసుకుని వెళ్ళి సంఘాలను పాడు చేసినాడు, మనుషులను పాడు చేసినాడు. తర్వాత స్టెఫెన్ లాంటి వారిని చంపుతా ఉంటే వస్త్రాలను దగ్గర పెట్టుకుని సాక్షి ఉండిపోయాడు. అంటే ఊ అంటే తెలియకుండానే చేసినాడని అర్థమవుతుంది కదా. అంటే మ్యాన్ డజంట్ నో హూ జీసస్ ఈస్. యామ్ ఐ రాంగ్ ఇఫ్ ఐ సే లైక్ దిస్? ఇలాగ చెప్తే తప్ప? నేను ఈ మాట అంటే మీరు అయ్యో మాకు ఎందుకు తెలియదు బ్రదర్, యేసుప్రభు మీకు తెలుసా అండి? అయ్యో యేసుప్రభు మాకు ఎందుకు తెలియదు అండి? తెలుసా? పౌల్ లాంటివాడే సౌల్ లాంటివాడే అంటున్నాడు, లార్డ్ హూ ఆర్ట్ దౌ, నీవు ఎవడవు ప్రభు అంటున్నాడు, మళ్ళీ ఎవడవు అంటున్నాడు. ఎవరైనా తెలియదా? అందుకే ఇప్పుడు యేసుప్రభు వారు ఇచ్చిన జవాబు, ఫిట్టింగ్ ఆన్సర్ ఏంటంటే ఏంటి? నీవు హింసించుచున్న ప్రభువుని కాదు, క్రీస్తుని కాదు. హూ యామ్ ఐ యామ్ జీసస్ హూమ్ దౌ పర్సిక్యూటెస్ట్. బైబిల్లో మొదటి వ్యక్తికి నేను యేసును, ఐ యామ్ జీసస్ అని తాను ప్రత్యక్షపరుచుకుంది తారసపడైన సౌలుకి. ఇది మందిరంలో చెప్పిన మాట కాదు, ఏసీ రూమ్లో ఉన్నప్పుడు చెప్పింది కాదు, గమాలియేలు పాదాల దగ్గర విద్య నేర్చుకునేటప్పుడు చెప్పింది కాదు, స్టెఫెన్ సంపడేటప్పుడు ఆయన వస్త్రాలన్నీ పాదాల దగ్గర పెట్టినప్పుడు చెప్పిన మాట కాదు. ఇది బోర్లో పడినప్పుడు, కళ్ళు కనబడనప్పుడు, ఇంకా జీవితం ఇంతేనేమో అని అనుకున్నప్పుడు, దమస్కు మార్గంలో ఉన్నప్పుడు తనకు కలిగిన ప్రత్యక్షత, ఐ యామ్ జీసస్, నేను యేసును. దిస్ రెవల్యూషన్ unfolded magically, phenomenally, astronomically is life to the unscalable heights. మనుషుడు ఆత్మీయంగా అధిరోహించలేనంత ఎత్తైన శిఖరాలకి ఆ ప్రత్యక్షత పౌలును తీసుకుని వెళ్ళింది. యేసు అనే ప్రత్యక్షత ఆయన ఎంత దాకా తీసుకెళ్ళిందంటే, ఆ యేసుని గురించి నేను సిగ్గుపడినని, ఆ యేసుని గురించి ప్రకటిస్తున్నానని, ఆ యేసే దేవుడని, యేసే క్రీస్తుని, యేసే ప్రభు అని, యేసే రక్షకుడని, ఆ యేసుని గురించి ఆయన జీవితం అంతా ప్రాణార్పణముగా చేయబట్టానికి ఇష్టపడ్డాడు. 3 సువార్త దండయాత్రలు చేసినాడు, దాదాపు 14 పత్రికలు రాశాడు, 30 సంవత్సరాలు మధ్యధరా సముద్రం అంతా కలయి తిరిగాడు, 3వ ఆకాశానికి ఎక్కిపోయాడు. బైబిల్లో నాకు తెలిసి అలాగే ఎక్కిపోయి తిరిగి వచ్చిన వాళ్ళు ఇంకెవరు లేరు అనుకుంటా. అలాంటి వ్యక్తి యేసు ద్వారా పట్టబడినప్పుడు యేసు ప్రత్యక్షత మారుస్తుంది. ఇప్పుడు చెప్పండి, మనకి యేసు అంటే తెలుసా తెలియదు? మౌనంగా ఉండొద్దండి. మేధావులు మౌనంగా ఉండటం సమాజానికి హాని. తెలుసా తెలియదా? డూ యు నో హూ జీసస్ ఈజ్? అందుకే యేసుప్రభు తన శిష్యులను అడిగినాడు, వాట్ డూ థింక్ దట్ ఐ యామ్? నేను ఎవరినని మీరు అనుకుంటున్నారు? అంటే మన దీని అర్థం ఏంటంటే, ఫండమెంటలీ వీ డు నాట్ హ్యావ్ ఎనీ రెవల్యూషన్ ఆఫ్ ఎ జీసస్. ప్రాథమికంగా యేసు అంటేనే మనకు వెలుగు, ప్రత్యక్షత లేదు. శిలువ దగ్గరికి వచ్చినాం, పాపాలు ఒప్పుకున్నాం, శిలువలో నుండి ప్రవహించే రక్త పూటను ఆశ్రయించినాం, యేసు రక్తం ద్వారా కడగబడ్డాం, శుద్ధీకరించబడ్డాం, మందిరానికి వస్తున్నాం, ఆరాధన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, పాటలు పాడుతున్నాం, ఇలాగ వార్షికోత్సవాలకు వస్తున్నాం, ఈబీఎస్లు, సండే క్లాసులు, యూత్ మీటింగ్లు, సిస్టర్స్ మీటింగ్, బ్రదర్స్ మీటింగ్, కాటేజ్ మీటింగ్, ఆల్ మీటింగ్స్, బట్ నో రెవల్యూషన్. యేసు అనే ప్రత్యక్షత నాకు మనకు కలిగి ఉంటే మనం ఎలాగుండాలా? లైక్ పౌలు వలె ఉండాలి. లేమంటే ఏమని అర్థం? ఐ యామ్ జీసస్, నేను యేసును అనే వెలుగు మన మీదకి రాలేదు, ఇంకా అది ఇంకా అనుభవించలేదు, అది ఇంకా వినలేదు, అది ఇంకా కార్యసిద్ధి కలిగించబడలేదు, దాని కొరకు ఇంకా క్రైమ్ చెల్లించలేదు, దాని కొరకై ప్రయాసపడలేదు. మరి బైబిల్ చదువుతున్నాం కదండి, యేసుక్రీస్తు ప్రభు అందరికి ప్రభు అని పేరు పెట్టుకున్నాం. అందరూ మన దయ్యం కూడా మాట్లాడుతుంది యేసు ప్రభుని గురించి, తెలుసా మీకు? మనకంటే చాలా పాయింట్లు జాయింట్లు చెప్తాడు సాతాను కూడా. రెండో వ్యక్తి చెప్పండి అమ్మా. సమరయ స్త్రీకి యేసు ప్రభు చెప్పాడా నేను యేసును అని? ఈ పదం గుర్తుపెట్టుకో, ఐ యామ్ జీసస్. దట్స్ ఎ థండరింగ్ వర్డ్. ఒక బోల్ట్ పడినట్లు. ఏమంటారు థండర్ అంటే?
పిడుగుపడినట్ల మాట ఇది. ఐ యామ్ జీసస్. ప్రకటన గ్రంథం 22. ప్రకటన 22:16. రెవల్యూషన్ చాప్టర్ 22:16. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను. రెండోసారి ఈయన చెప్పడం ఇది. యేసు అను నేను. అపోస్తలుడైన యోహాను యొక్క ప్రత్యక్షత మనకు పరిచయం కనుక తార్సువాడైన సౌలుకు, యోహాను భక్తునికి యేసు ప్రభువారు ఐ యామ్ జీసస్, నేను యేసును అని ప్రత్యక్షం. యోహాను ఎలాగున్నాడు? మన మాదిరే ఉన్నాడా? ఉండరు అట్లా. మనం ఇట్లెందుకున్నామంటే ఆ వెలుగు లేదు, ఆ గ్రహింపు లేదు. యోహాను 5 పత్రికలు రాసినాడు. ఆయన రొమ్మును దగ్గర ఆనుకొని ఆయన మాటలు విన్నాడు. దేవుని ప్రేమను గురించి లోకానికి తెలియచేసినాడు. ఎఫెసు సంఘములో కాపరిగా ఉన్నాడు. పద్మాస్ ద్వీపంలో పరవాసిగా ఉన్నాడు. పరలోకం తెరవబట్ట చూచినాడు. సింహాసనాలు చూచినాడు. నూతన ఆకాశం, నూతన భూమి చూచినాడు. ఆ రాబో లోకము, కాలము, రాజ్యము చూసినాడు. ఇవన్నీ యేసు ప్రభు చేసినవన్నీ రాయాలంటే కుదరదు, కొన్ని మాత్రమే రాస్తున్నానని కంక్లూషన్ ఇచ్చేసి వెళ్ళిపో. ఇది ఒక వ్యక్తి యేసును ఎరిగితే. ఇప్పుడు చెప్పండి, మనము ఈ యేసును ఎరిగామా లేదా? ఈజ్ దిస్ జీసస్ రివీల్ టు అస్, అన్ఫోల్డెడ్ టు అస్? ఎస్ ఆర్ నో? రక్షకుడిగా మాత్రమే ఎరిగాము. మత్తయి సువార్త 1వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. తన ప్రజలైన వారి పాపంలో నుండి ఆయన విడిపించిన గనక, రక్షించిన గనక ఆయనకు యేసు అనే పేరు అక్కడే ఉండిపోయాం. 1:21 జ్ఞాపం చేసుకుంటున్నాం. బ్రదర్, యేసు రక్షణ బ్రదర్. అయ్యో బ్రదర్, ఇంకా 21లో నుండి ఇంక మిగతాదంతా ఎప్పుడు ప్రకటన గ్రంథం దాకా ఎప్పుడు వెళ్ళాలా? ఐ యామ్ జీసస్, నేను యేసును అని అపోస్తల కార్యాల దాకా ఎప్పుడు వెళ్ళాలా? ఐ యామ్ జీసస్ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన మాట దగ్గరికి ఎక్కడికి వెళ్ళాలా? ఇప్పుడు అలాంటి ఇద్దరు దేవుని కొరకే వాడబడిన అగ్రగామి స్తంభాలు క్రైస్తవ వీరులు, విశ్వాసం. యేసును ఎరిగిన వ్యక్తి ఆత్మీయ ఉన్నత స్థితి. ఇప్పుడు మనము రోజులు గడిచే కొద్ది ఆయన రాకడను అపేక్షిస్తున్నప్పుడు యేసును ఎరిగితేనే ఇంత ఉన్నత స్థితిలోకి వస్తే క్రీస్తు ప్రభు. ఇప్పుడు ఎవరు వస్తున్నారు? ప్రభు వచ్చు. ఇంకా మనం ఎక్కడున్నాం మరి? కేజీనా పీజీనా? ఏ క్లాస్ మనము? కేజీనా పీజీనా? మనం అంటే మీకు బాధ వేస్తుందేమో కదా, మీరంతా పీజీ, నేనొక్కడ కేజీ. ఇంకా మనం ఇక్కడుంటే వెళ్ళాల్సిన మార్గం ఇంకా చాలా ఉంది. దెర్ ఇస్ ఎ లాట్ టు గో. మన కొరకే ప్రభు సిద్ధపరిచిన మార్గంలో మనం వెళ్ళాలా? యేసు అనుభవంలో నుండి క్రీస్తు దగ్గరికి వచ్చి, క్రీస్తు నుండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువు వచ్చుచున్నాడు. ఆయన వచ్చేటప్పుడు మనం కూడా ఎదురు చూసే భక్తులుగా ఉండాలనుకో. అందుకే అపోస్తలైన పౌలు విషింగ్ పీపుల్, తన ప్రత్యక్షతను ఆపేక్షించేవారు. యేసు అనుభవంలోనికి వచ్చిన వాళ్ళు ఐ యామ్ జీసస్ అని యేసు యొక్క ప్రత్యక్షత కలిగిన వారు, కళ్ళు తెరవబడిన వారు, పొరలు రాలిన వారు, హృదయము బద్దలైంది తిరిగి కట్టబడిన వారు, క్రీస్తుతో సంధించబడిన వారు ఆ యేసు కొరకై ఎంతైనా జీవించడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఆ యేసు రాకడను ఎదురు చూస్తున్నారు. దేవుని సంఘమా, మన సంగతి ఏంటి? ప్రభువైన యేసు రమ్ము.